మే ఫస్ట్ వీక్‌లో తెలుగులో 5 సినిమాలు థియేటర్‌లో రిలీజ్ కాబోతున్నాయి. 'అల్లరి నరేష్' కామెడీ ఎంటర్‌టైనర్ 'ఆ ఒక్కటి అడక్కు' కూడా ఈ వీక్‌లో రానుంది. డిఫరెంట్ జోనర్‌లతో చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఏ ఏ చిత్రాలు ఈ వారం రిలీజ్ అవ్వబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. 'ప్రసన్న వదనం' కమెడియన్ నుంచి హీరోగా మారిన సుహాస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన 'ప్రసన్న వదనం' సినిమా మే 3వ తేదీన థియేటర్‌లో విడుదల కానుంది. మనుషుల ముఖాలను మాత్రమే చూడలేని ఫేస్ బ్లైండ్‌నెస్ అనే డిఫరెంట్ అంశంతో ఈ థ్రిల్లర్ మూవీ వస్తుంది. అరుణ్ వైకే ఈ మూవీకి దర్శకత్వం వహించగా, మణికంఠ జయస్, ప్రసాద్ రెడ్డి 'ప్రసన్నవదనం' సినిమాలో సుహాస్‌కి జోడీగా రాశి సింగ్ నటించారు. నందు, వైవహర్ష, నితిన్ ప్రసన్న కీ రోల్స్ చేశారు. విజయ్ బొల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక రెండవది 'ఆ ఒకటి అడక్కు' కొంతకాలంగా సీరియస్ సినిమాలు చేస్తున్న హీరో అల్లరి నరేష్ మళ్ళీ తన మార్క్ కామెడీతో 'ఆ ఒకటి అడక్కు' చిత్రం చేశారు. పెళ్లి కోసం తంటాలు పడే యువకుడుగా ఈ మూవీలో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'ఆ ఒక్కటి అడక్కు' సినిమా మే 3వ తేదీన థియేటర్‌లో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి మళ్ళీ అంకం దర్శకత్వం వహించగా రాజీవ్ చిలక నిర్మించారు. ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా చేశారు ఫారియా అబ్దుల్లా. ఇక మూడవది 'బాగ్' తమిళ హారర్ కామెడీ మూవీ 'అరణ్మలై 4'లో సుందర్ సి, స్టార్ హీరోయిన్లు తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో సూపర్ హిట్ ఫ్రాంచైజీ 'అరణ్మలై' నుంచి వస్తున్న 4గో చిత్రం ఇది. ఈ సినిమా తెలుగులో 'బాగ్' పేరుతో వస్తుంది. ఈ 'బాగ్' చిత్రం మే 3వ తేదీన థియేటర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేసిన సుందర్ సి దర్శకత్వం కూడా వహించారు. ఈ మూవీని ఖుష్బూ సుందర్, అరుణ్ కుమార్ నిర్మించారు. ఇక నాలుగవది 'శబరి' ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రలో సైకలాజికల్ థ్రిల్లర్ 'శబరి' మూవీ రూపొందింది. తల్లి కూతుళ్ల సెంటిమెంట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. కూతుర్ని కాపాడేందుకు ఓ తల్లి చేసే ప్రయత్నాల చుట్టూ ఈ మూవీ ఉంటుంది. 'శబరి' సినిమా మే 3వ తేదీన విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అవుతుంది. 'శబరి' చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ తెరకెక్కించారు. ఇక చివరగా 'జితేందర్ రెడ్డి' 1980ల కాలంలో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా 'జితేందర్ రెడ్డి' చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు రాకేష్ వర్రే. 'ఉయ్యాల జంపాల' ఫేమ్ దర్శకుడు విరించి వర్మ తెరకెక్కించిన 'జితేందర్ రెడ్డి' మూవీ మే 3న థియేటర్‌లో రిలీజ్ కాబోతుంది.